హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనము లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము, లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము మనము 11వ వచనాన్ని చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవుడా, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి, మీ మాటల చేత మమ్మల్ని బలపరచండి. కొద్ది నిమిషాలు మమ్మల్ని ఆదరించమని, మహిమ పొందమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, కైసరు ఐగుస్తు యొక్క ఆజ్ఞ చొప్పున ఎవరి సొంత స్థలాలకు వారు వెళ్ళి, ఎవరు గ్రామాలకు వారు వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకోవలసినదిగా ఒక ఆజ్ఞ జారీ అవటంతో యేసేపు తన సొంత గ్రామమైన లేక సొంత ప్రదేశమైనటువంటి యోధా బెత్లెహేమునకు బయలుదేరి తన భార్యతో ప్రయాణం సాగించాడు. తన భార్య అయిన మరియా మార్గ మధ్యములో ప్రసవించింది. ఆ బిడ్డను పొత్తుగుడ్డలతో చుట్టి వారు ఆ ఊరిలో బెత్లెహేములో ఉన్నటువంటి ఒక సత్రము యొద్దకు రావటం జరిగింది. అప్పటికే చాలా మంది ప్రజాసంఖ్య రాయించుకోవడానికి ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోవటం వలన సత్రములో ఖాళీ లేదు. అందుకని ఆ ప్రక్కనే ఉన్న ఒక పశువుల పాక చావిడి, ఆ సావిడిలోనికి తీసుకుని వచ్చి ఆ బిడ్డను ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టారు. మరియా తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి అని రాయబడి ఉంది. అంటే తొలిచూలు కుమారుడు అంటే తర్వాత ఇంకా కుమారులు ఉన్నారని మనకు అర్థమవుతుంది. సరే, ఇక్కడ యేసు ప్రభు పుట్టినప్పుడు కొంతమంది గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో తన మందను కాచుకుంటున్నారు. అప్పుడు ప్రభు దూత వారి యొద్దకు వెళ్ళినప్పుడు వారి చుట్టూ వెలుగు ప్రకాశించినది. ఆ రాత్రి వేళ ఆ వెలుగును చూసి వారు మిక్కిలి భయపడినట్లుగా మనం అక్కడ చదువుతాం. అయితే వారు భయపడిన విధానాన్ని చూసినటువంటి ఆ దూత భయపడకుడి, ఇదిగో మీకొక సువర్తమానము తెలియజేయుచున్నాను. అదేమిటంటే అది ప్రజలందరికీ కలగబోవు మహాసువర్తమానం. అదేమిటంటే మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణములో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడ దూత యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడో తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టడానికి గల కారణం ఏమిటో తెలియజేస్తున్నాడు. మనము పండగ జరుపుకుంటున్నాం. ఆయన యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు?
ఆయన జన్మించినటువంటి విశేషము ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. మీకు చాలా వర్తమానాలు చెప్పాను. ఆయన పుట్టటానికి గల కారణాలు ఎన్నో చెప్పుకొచ్చాను. ఇక్కడ ఇది ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచుకుందాం. రక్షణ, మనకి రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎందుకు జన్మించాడు? రక్షణ కలుగజేయటానికి జన్మించాడు. పేతురు గారు ఇశ్రాయేలీల మధ్యలో పరిచర్య చేస్తూ ఒక మాట అంటాడు. అపోస్తుల కార్యాల గ్రంథములో మీరు చూడండి, 5వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. 5వ అధ్యాయము 30. ఇశ్రాయేలీలకు మారు మనస్సును, పాప క్షమాపణను దయచేయుటకై. ఇశ్రాయేలీలకు మారు మనస్సును, పాప క్షమాపణ దయచేయుటకై దేవుడు ఆయనను, అంటే యేసుక్రీస్తుని, అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు అన్నాడు. ఇక్కడ పేతురు ఇశ్రాయేలీల మధ్యలో సేవ చేస్తున్నాడు కనుక ఇశ్రాయేలీలకు రక్షకుడు యేసుక్రీస్తు అని చెప్పటానికి ఆ మాట చెప్పాడు. ఇంకో మాట కూడా చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 23వ వచనం. 13వ అధ్యాయము 20. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున, అతని సంతానం అంటే మనం అబ్రహాము సంతానం దగ్గరికి వెళ్ళొచ్చు. ఇశ్రాయేలీలకు రక్షణ కలుగజేయటానికి ఎవరిని పుట్టించాడు? యేసును పుట్టించాడు. యేసు పుట్టాడు, లేక యేసు వచ్చాడు, శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చాడు. నేను ఒక ప్రశ్న వేస్తాను. యేసుక్రీస్తు వారు ఈ భూలోకములోనికి రాకుండా, ఈ భూమి మీదకి ప్రవేశించకుండా ఆయన మానవులను రక్షించలేడా? వినండి, ఈ మానవులను రక్షించడానికి ఆయన పరలోకములో ఉన్న దేవుడు ఈ భూలోకానికి రావలసిన అవసరం ఏంటి? అక్కడే ఉండి మనందరికీ రక్షణ దయచేయొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. నేను అదే అడుగుతున్నాను, చేయొచ్చు కదా అని. అయితే ఒక మాట బైబిల్లో ఉంది, శ్రేష్టమైన మాట ఉంది, అది మీరు చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనం మీరు చూడండి. దయచేసి అందరూ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చూడండి. మనము 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు. చూడండి, ఆ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. ఆ మాటను మీరు గుర్తుపెట్టుకోండి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ కలుగదు. రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ కలుగదు. మరి పరలోకములో ఉన్న దేవుడు ఆయనకి
శరీరము లేదు రక్తము చిందించటానికి. పరలోకములో దేవదూతలు గాని దేవుడు గాని ఎలా ఉన్నారంటే మహిమ శరీరముతో ఉన్నారు, మహిమలో ఉన్నారు. కనుక మహిమలో ఉన్న ఆ దేవుడు పరలోకములో నుండి రక్తాన్ని చిందించలేడు. ఇప్పుడు పరలోకములో ఉన్న దేవాతి దేవుడు ఈ మానవుల యొక్క పాప ప్రక్షాళన కొరకు, పాపమును తీసివేసి క్షమాపణ కలుగు చేయటం కోసం ఆయన పరలోకములో నుండి ఈ భూలోకానికి రక్త మాంసములలో రావలసి వచ్చినది. రక్త మాంసములలో రావలసి వచ్చినది. ఎందుకంటే రక్తాన్ని చిందించాలి గనుక. ఆ రక్తమే పరిశుద్ధమైన రక్తమై ఉండాలి గనుక ఆయన కన్య మేరీ గర్భమున భూలోకానికి వచ్చారు. చాలాసార్లు చెప్పాను, ఆయన కన్యక గర్భము నుండి ఎందుకు పుట్టాడు అన్న విషయాలు చాలాసార్లు ధ్యానం చేశాను. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే ఆయన రక్తమును చిందించటానికి పవిత్రంగా పుట్టాడు. ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. ఆ పిల్లలు అంటే మనలను తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అందుకే పైన అంటాడు, ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇచ్చిన పిల్లలు అంటే మనందరమే. ఎవరమయ్యా? జాగ్రత్తగా వినాలి. మనందరము ఎవరము? దేవుని పిల్లలము. ఈ పిల్లలందరూ రక్త మాంసముల్లో ఉన్నారు. రక్త మాంసములు కలిగిన ఈ పిల్లలు మరణ భయముతో ఉన్నారు, పాపము చేత బంధించబడి ఉన్నారు. కనుక ఈ పాపాన్ని నుంచి, ఈ మరణము నుంచి ఆయన విడిపించటానికి చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా అంటే ఈ పిల్లలులాగా ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అర్థమైందా? ఎందుకు ఆయన ఈ లోకములో మానవుడుగా పుట్టాడంటే ఆయన పిల్లలమైన మనము రక్త మాంసములు కలిగి ఉన్నాము గనుక మన పాపములను తీసివేయటానికి, మరణ భయము నుంచి మనల్ని విడిపించి పరలోక మహిమలోనికి నడిపించటానికి ఆయన కూడా ఈ లోకములో రక్త మాంసములలో పాలువాడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాలువాడయ్యాడు ఆయన. కనుక రక్తము లేకుండా పాపానికి క్షమాపణ లేదు గనుక అది సామాన్యంగా చెప్పవచ్చు అని పౌలు భక్తుడు అన్నాడు. ఎందుకు ఆయన ఈ లోకములో జన్మించాడంటే మానవుల కొరకు ప్రాణం పెట్టడానికి, రక్తము కార్చటానికి. ప్రాణము మనకి ప్రాణం ఎక్కడుంది? మన శరీరంలో, చేతుల్లో, కాళ్ళలో లేదు, రక్తములోనే ఉంది.
రక్తమే ప్రాణము. ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, రోడ్డు మీద పడిపోయాడు అనుకో, రక్తం అంతా కారిపోతే ఏమవుతుంది? చచ్చిపోతాడు, ప్రాణం పోతుంది. కనుక ప్రాణము రక్తములో ఉన్నది కనుక ఆయనండి యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము చూడండి. మీరు 12వ వచనము 2వ భాగము. పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. తర్వాత అంటాడు, ఇక్కడ చూడండి, ఏలయనగా మరణము నొందునట్లు. ఏమండి వింటున్నారా? మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. ప్రాణాన్ని దారపోయటం ఏంటి? ప్రాణాన్ని దారపోసేమును అంటే రక్తాన్ని దారపోశాడు. రక్తాన్ని దారపోయటానికే ఆయన లోకములోనికి. ఇది ప్రవచనం. క్రీస్తు జన్మించక ముందే యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాలకు ముందే ప్రవచిస్తున్నాడు. ఇదిగో ఆయన పుడతాడు, వదకు తేబడిన వాడుగా పుడతాడు. మరణమైనప్పుడు ఆయన భక్తిహీనులతో సమాధి చేయబడతాడు, భక్తిహీనులతో కలిసి. అతని నోట ఏ కపటము ఉండదు. ఆయన ప్రాణం పెట్టాడు, తన్ను తానే అపరాధ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా చేయబడ్డాడు. చూడండి, యేసు ప్రభువారు బలిగా వింపబడటానికి, రక్తము చిందించటానికి, వధించబడటానికి వచ్చాడు. ఎవరో ఆయన యూట్యూబ్ లో అంటున్నాడు, 3 మేకులు కూడా పీక్కోలేనోడు ఏమి దేవుడు అని. బాబు నాయన, 3 మేకులు పీక్కోలేడు కాదు. ఆయన మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదు. గాలి తుఫాన్ని గద్దించిన బలమైన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. మరణాన్ని శాసించి లాజరు బయటికి రా, బయటికి రా లాజరు అంటే బయటికి పరిగెత్తుకుంటా వచ్చాడు లాజరు. మరణమైన వాడిని మాట చేత బ్రతికించిన వాడు, మాట చేత అద్భుతాలు చేసిన వాడు, మాట చేత సృష్టిని సృష్టించిన వాడు, మాట చేత ప్రకృతిని శాసించిన వాడు. ఆయన మాట అంత శక్తివంతమైంది. ఆ మేకుల్ని పీక్కోలేక కాదు, ఆ మేకులు కొట్టించుకోవడానికే ఆయన వచ్చాడు. కొట్టించుకోవడానికి వచ్చిన వాడు పీక్కుంటేలా? పీక్కుంటేలండి. ఎవడో ఈ మధ్య భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు యూట్యూబుల్లో, అక్కడక్కడ తెలియని మూర్ఖపు మనస్సు కలిగిన వారు, మత ఛాందస్సం కలిగిన వారు, సత్యాన్ని అర్థం చేసుకోలేని వారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎందుకయ్యా వచ్చాడంటే ఆ రక్తాన్ని దారపోయటానికి వచ్చాడు. ఆ మేకులు కొట్టబడిన ఆ చేతుల ద్వారా, మేకులు కొట్టబడిన ఆ కాళ్ళ ద్వారా, ప్రక్కటెముకలో పొడవబడిన ఆ పల్లెము ద్వారా, ఆయన నెత్తి మీద తల మీద పెట్టబడిన కిరీటం, ముళ్ళ కిరీటము ద్వారా ఆయన రక్తాన్ని చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు దారపోశాడు. అందుకే ఆయన వచ్చాడు. యేసయ్య వచ్చింది అందుకే. అర్థమైందా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనలను చివరిగా, అందరూ వచ్చారా? చివరిగా
ఒక మాట చదివిస్తాను, తెలిసిన మాటే. చూడండి, ఆ మాట మనం చదివితే ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడో మనకు అర్థం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఇది బాగా చదువుకుంటాం మనం. ఇందాక పేతురు గారు ఇశ్రాయేలీల కొరకు, ఇశ్రాయేలీల రక్షణ కొరకు అన్నాడు. ఎందుకంటే ఆ రోజు సిలువ వేసింది ఆ యూదులే గనక, ఆ ఇశ్రాయేల్ జనాంగం గనక, ఒరే నాయనా, మీరు సిలువ వేసిన ఆ యేసు ఇశ్రాయేలీలకు రక్షణ కొరకు వచ్చిన వాడని చెప్పి వారందరికీ తెలియజేయటం కోసం అలాగూ మాట్లాడారు. అలాగే యేసు క్రీస్తు నామములో బాప్తిస్వం కూడా ఎందుకు ఇచ్చారంటే, ఆ మీరు సిలువ వేసిన యేసే రక్షకుడని ఆ ఇశ్రాయేలీలలో యేసుక్రీస్తు నామమును వాడారు. అయితే ఇక్కడ ఇప్పుడు పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి. ఏం చెప్తున్నాడు? ఈయన 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 అంటే యేసుక్రీస్తు. కూర్చోండి అబ్బాయి, కూర్చోండి కూర్చోండి. ఈయన అందరి కొరకు. అందరి కొరకు? జాతితో పని లేదు, కులముతో పని లేదు, మతముతో పని లేదు. మీరెవరైనా ఈయన అందరి కొరకు ఏంటంట? అందరి కొరకు విమోచన క్రయధనముగా, క్రయధనముగా. విక్రయము, క్రయము. అమ్మేవాడిని విక్రయిస్తున్నారు అంటారు, కొనేవాడిని క్రయము అంటే కొంటున్నాడు. ఇప్పుడు కొనేవాడు ఒక వస్తువుని కొనాలంటే వెల చెల్లించాలి. అమ్మా వినండి, వెల చెల్లించాలి, వెల చెల్లించాలి. వెల చెల్లించకుండా ఏ వస్తువుని నీవు కొనలేవు. అందుకనే మనము చూడండి, ఇక్కడ ఎక్కడ ఉన్నామంటే, మనందరము కూడా ఎక్కడున్నామంటే బానిసత్వములో ఉన్నాము. మనము ఎక్కడున్నాము అంటే బంధించబడి, సాతాను చేతిలో బంధించబడి ఉన్నాము. సాతానుకు అమ్మబడ్డాము మనందరం. ఏదోను తోటలో ఆదాము అవ్వలు మనల్ని సాతానుకు అమ్మేశారు, అమ్ముడు పోయాం. ఇప్పుడు లోకమంతా సాతాను యొక్క చేతిలో ఉంది. అందుకే నువ్వు ఒక్కసారి నాకు నమస్కరిస్తే ఆ లోక రాజ్యాలన్నీ చూపించి ఇవన్నీ నీకు ఇస్తానన్నాడు సాతానుడు యేసు ప్రభు కొండ మీద ఉన్నప్పుడు. అయితే నమస్కరించటం కాదు నాయనా, నేను నా పిల్లల్ని ఎలాగూ విమోచించుకోవాలో, ఎలాగూ సంపాదించుకోవాలో నాకు తెలుసు. సాతానా, నీ దేవుడైన ఆ తండ్రిని యెహోవాను శోధించవద్దని లేఖనం చెప్తుంది, పో అని అన్నాడు. ఇప్పుడు ఎలాగూ ఆయన మనల్ని విమోచించాడంటే, రక్తము చిందించకుండా పాపమునకు క్షమాపణ లేదు గనక ఆయన రక్తమనే అంటే ప్రాణమనే క్రయం ధనము చెల్లించి మనల్ని కొన్నాడు. మనం కొనబడ్డాం. ఇప్పుడు మనము దేవుని సొత్తు అయిపోయాం. ఎందుకు ఆయన లోకములోనికి వచ్చాడు అంటే, సాతాను సొత్తుగా ఉన్న ఈ మానవుణ్ణి ఆయన సొత్తు చేసుకుని ఆయన స్వాస్థ్యమును మనకివ్వటానికి వచ్చాడు. ఆయన స్వాస్థ్యము పరలోకం. చూసారా? యేసయ్య చేసిన త్యాగం చూడండి. యేసయ్య చేసిన త్యాగం చూడండి. యేసయ్య ఎందుకు వచ్చాడంటే, మనం పండుగ చేసుకోవడానికి వచ్చారా? ఆయన పండుగ రోజు పండుగే.
క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం, రోజు ఆరాధించాలి. అయితే ఈ టైంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనలను విమోచించాడు, మన పాపములకు క్షమాపణ కలుగజేశాడు, మన కొరకు క్రయధనముగా ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణమునిచ్చి మనల్ని కొన్నాడు. మనము ఆయన సొత్తుగా చేయబడ్డాం కనుక ఆయన ప్రాణమును దారపోసాడంటే ఆయన రక్తాన్ని దారపోయటానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అప్పుడే రక్షణ. సరే, వచ్చే వారం చెప్పుకుందాం కొన్ని విషయాలు. ఈరోజు సండే స్కూల్ పిల్లలు కార్యక్రమం ఉన్నది కనుక వారు కంఠతో, కార్యక్రమం అంటే డాన్సులు కాదండి, వాళ్ళు ఏదో పాట పాడి ఆ వాక్యమో ఏదో చెప్తారు, దాన్ని విందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా.